అసలు విమానంలో ట్రావెల్ చేయడం సేఫా కాదా? ఎందుకంటే మనకు రీసెంట్ గా అహ్మదాబాద్ లో జరిగిన ట్రాజిక్ స్టోరీ మీ అందరికీ తెలిసి ఉంటుంది. అండ్ ఆ విమానం ఏదైతే ఉందో ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ 787 ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. బట్ అయినా కూడా ఈ మోడల్ కి సంబంధించి బయట ఎంతో నెగిటివ్ టాక్ ఉంది. బట్ స్టిల్ ఆ విమానాన్ని ట్రావెలింగ్ లో భాగంగా ఎయిర్ ఇండియా కంపెనీ ఇప్పటికీ వాడుతుంది. అది కోస్తే పక్కన పెడితే మన మెయిన్ మీడియా అలాగే ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఈ ట్రాజిక్ స్టోరీ తర్వాత చాలా న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది. లైక్ విమానాల్లో ట్రావెల్ చేయడం సేఫా, ఎవరైతే ఆ ప్రమాదంలో ఒకే ఒక్క వ్యక్తి బతికాడు కదా ఆ వ్యక్తి ఇదంతా చేశాడని, లేకపోతే పక్షి వచ్చి ఢీకొనిందని, ఇలాంటి ఎన్నో పుకార్లు అలాగే ప్రజల మనస్సులో ఎంతో భయాన్ని పుట్టిస్తున్నాయి. బట్ వన్ థింగ్ ఇక్కడ క్లియర్ ఏంటంటే ప్రమాదానికి గురైన ఆ విమానం యొక్క బ్లాక్ బాక్స్ అధికారులు రికవర్ చేసుకొని ఆ బ్లాక్ బాక్స్ ద్వారా పూర్తి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్ప ఆ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఎవ్వరికీ తెలియదు. బట్ ఈ వీడియోలో ఆ ప్రమాదం ఎలా జరిగింది, ఎందువల్ల జరిగింది ఇవన్నీ కూడా మాట్లాడడం లేదు. ఈ వీడియోలో ముఖ్యంగా 3 పాయింట్ ఆఫ్ వ్యూస్ మాట్లాడుతున్నాం. ఒకటి యాజ్ ఎ ట్రావెలర్ పాయింట్ లో, రెండోది యాజ్ ఎ సిటిజన్ పాయింట్ లో, మూడవది యాజ్ ఎ ఇండియన్ గా ఈ పాయింట్లకు సంబంధించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ అహ్మదాబాద్ లో ఆ ట్రాజిక్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఫస్ట్ పాయింట్ లో మాట్లాడుకుంటే ఈ ఎయిర్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించి చాలా నెగిటివ్ టాక్ ఉంది. ఈవెన్ మనం చూసుకుంటే అమెరికాలో ఒక సెంటెన్స్ కూడా ఉంది, ఇఫ్ ఇట్ ఈస్ బోయింగ్ ఐఎమ్ నాట్ గోయింగ్ అని. అంటే అది బోయింగ్ విమానం అయితే నేను ట్రావెల్ చేయను అని. వై? బికాస్ ఆ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటి మ్యానుఫ్యాక్చర్ లో చాలా లోపాలు ఉన్నాయి అనేది వీళ్ళ భావన. ఈ భావన ఎందుకు వచ్చిందంటే 2018 ఇంకా 2019లో బోయింగ్ 737 మ్యాక్స్ అనే మోడల్ విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే అహ్మదాబాద్ లో ఎలా అయితే ట్రాజిక్ జరిగిందో సేమ్ అక్కడ కూడా అదే జరిగింది. అండ్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి లయన్ ఎయిర్ ఫ్లైట్ 610 అలాగే ఇథియోపియన్ ఎయిర్లైన్ 302. ఈ ప్రమాదానికి కారణం ఆ విమానంలో సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉందని అలాగే సెన్సిటివ్స్ పని చేయట్లేదని చెప్తున్నారు. అలా 2019 తర్వాత ఆ మోడల్ విమానం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇందాక చెప్పిన ఆ సాఫ్ట్వేర్ సెన్సార్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పా కదా, అందుకోసమే. అలాగే బోయింగ్ 737 మ్యాక్స్ ఏదైతే ఉందో ఈ మోడల్ విమానంలో క్వాలిటీ అస్సలు లేదని, వాళ్ళు ప్రాఫిట్ మీద దృష్టి పెట్టారు కానీ క్వాలిటీ విషయంలో సేఫ్టీ విషయంలో అస్సలు దృష్టి పెట్టలేదనేది వాదన. అందుకోసమే అమెరికా వాళ్ళు $2.5 బిలియన్ ఫైన్ వేశారు. అంటే మన లెక్కల ప్రకారం చూసుకుంటే ఇస్రోకి సంబంధించిన 2 ఏళ్ల బడ్జెట్ అది. అండ్ మనం చూసుకుంటే అహ్మదాబాద్ లో జరిగిన ఆ ప్లేన్ అలాగే ఈ ప్లేన్ రెండు డిఫరెంట్. బట్ స్టిల్ 2013లో ఈ అహ్మదాబాద్ లో క్రాష్ అయిన విమానం ఏదైతే ఉందో డ్రీమ్ లైనర్ 787 అలాంటి మోడల్ విమానాలను ఆల్మోస్ట్ 50 విమానాలను బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ విమానాల్లో బ్యాటరీ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంకొక విషయం, 2024లో ఈ బోయింగ్ సంబంధించిన ఒక ఇంజనీర్ అమెరికాలో మీడియా ముందుకు వచ్చి ఓపెన్ గా చెప్పాడు, ఈ డ్రీమ్ లైనర్ 787 విమానంలో చాలా క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయని, ఆ విమానం గాల్లోకి ఎగిరి గాల్లో ముక్కలైనా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. అదేవిధంగా ఇదే విషయాన్ని తను 3 ఏళ్లుగా చెప్తున్నానని కానీ ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్పాడు. అలాగే అదే సంవత్సరం 2024లో ఇదే మోడల్ విమానం గాల్లో ఉన్నప్పుడు సడన్ గా కిందకు వచ్చింది. అందువల్ల విమానంలో ఉన్న 50 మందికి గాయాలయ్యాయి. బట్ ఇప్పటికీ మొన్నటి వరకు ఏరోప్లేన్ ని యూజ్ చేస్తూనే ఉన్నాం. బట్ ఎయిర్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇదేం ఇష్యూ కాదు, మేము రిజాల్వ్ చేసేస్తామని చాలా సింపుల్ గా చెప్పారు. అలాగే ఈ మోడల్ కి సంబంధించిన ఇంకొక విషయం ఏంటంటే 2021లో ఈ విమానం మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన పార్ట్స్ ఇటలీ నుండి వస్తున్నాయి. ఆ ఇటలీ నుండి వస్తున్న ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నకిలీవని, ఆ పార్ట్స్ కి సంబంధించిన సర్టిఫికేషన్ ఉంటుంది కదా ఆ సర్టిఫికేషన్ కూడా ఫేక్ అని తేలింది. అంటే అర్థమైంది ఆల్మోస్ట్ 2017 నుంచి 2020 వరకు ఆ నకిలీ పార్ట్స్ తోనే ఈ మోడల్ విమానాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆ కంపెనీ నుండి నకిలీ పార్ట్స్ వస్తున్నాయని మొత్తానికి ఆ ఫ్రాడ్ అయితే బయటపడింది. బట్ ఇంత జరిగినా కూడా ఎయిర్ ఇండియా కంపెనీ ఏమని చెప్పిందంటే ఆ నకిలీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీప్లేస్ చేయొచ్చు, పెద్ద ఇష్యూ ఏం లేదు అని జవాబిచ్చింది. సో ఫ్రెండ్స్ మీరే చెప్పండి, ఇదంతా విన్న తర్వాత యాజ్ ఎ ట్రావెలర్ గా మీరు విమానంలో ప్రయాణించడం సేఫా కాదా? కామెంట్ చేయండి. ఇంకా రెండో పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడైతే అహ్మదాబాద్ లో ఈ ట్రాజిక్ జరిగిందో మీడియా గానీ మనుషులు గానీ వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మొదలు పెట్టారు. పైలట్దే తప్పని, లేదా ఫస్ట్ ఆఫీసర్ది తప్పని, లేదు ఇంజనీర్ది తప్పని. అరే ఇదంతా కాదు, ఫ్లైట్ లో అందరు చచ్చిపోయినారు, వాడొక్కడు ఎలా బతికాడు, వాడి వల్లే ప్లేన్ క్రాష్ అయిందని ఇవన్నీ కూడా చక్కర్లు కొడుతున్నాయి. అరే ఒక ట్రాజిక్ జరిగిన తర్వాత మీడియా దాన్ని క్యాచ్ చేసుకొని ఏది పడితే అది జనాలకు చెప్పి జనాల మనసులో భయాన్ని సృష్టిస్తున్నారు. దట్టు ఇండియా లాంటి దేశం మూఢనమ్మకాలకి ప్రతీక. మీరు నన్ను తప్పుగా అనుకోవచ్చు, బట్ ఫ్యాక్ట్ ఇది. సో ఇలాంటి దేశంలో మీడియా ఈ విధంగా చేస్తుంది అంటే అవసరం లేనిది చెప్పి జనాల మనసులో ఒక భయాన్ని సృష్టిస్తున్నారు ఒక యాక్సిడెంట్ లేదా ట్రాజిక్ జరిగిన తర్వాత. కానీ ఇక్కడ మీకు విషయం తెలుసా, ఫ్లైట్ జర్నీ అనేది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ మెథడ్ ట్రావెలింగ్ విభాగంలో. ఎందుకంటే మీరు ఫ్లైట్ లో జర్నీ చేస్తే మీ డెత్ ప్రాబిలిటీ ఎంత ఉంటుందో తెలుసా? 1:11 మిలియన్. అదే మీరు రోడ్డుపై ట్రావెల్ చేస్తుంటే మీ డెత్ ప్రాబిలిటీ ఎంతో తెలుసా?
1 in 5000. అంటే ఫ్లైట్ లో జర్నీ కన్నా రోడ్డుపై జర్నీ చేసేటప్పుడు నువ్వు సచ్చే అవకాశం 2000 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంతెందుకు నువ్వు రోడ్ లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కరెంట్ షాక్ కొట్టడం వల్ల నువ్వు సచ్చే ప్రాబిలిటీ ఎంతో తెలుసా? 1 in 15,000. అంటే ఏరోప్లేన్ లో ట్రావెల్ చేయడం కంటే రోడ్డుపై వెళ్తూ కరెంట్ షాక్ కొట్టి సచ్చే ప్రాబిలిటీ 700 రెట్లు ఎక్కువ. అంతెందుకు బాత్రూమ్ లో కాలు జారి సీరియస్ గా ఇంజూరీ అయ్యే ప్రాబిలిటీ ఎంతో తెలుసా? 1:1600. అంటే ఫ్లైట్ జర్నీలో నీకు గాయాలు అవుతాయో లేదో తెలియదు గానీ ఫ్లైట్ జర్నీ కంటే బాత్రూమ్ లో కాలు జారి సీరియస్ గా ఇంజూరీ అయ్యే ఛాన్స్ 6000 రెట్లు. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఏరోప్లేన్ క్రాష్ అవడం అనేది పెద్ద ట్రాజెడీ, బట్ అట్ ది సేమ్ టైం ఇది చాలా రేర్ గా జరిగేది. బట్ ఈ మీడియా ఏదైతే ఉందో వీటన్నింటినీ క్యాచ్ చేసుకొని అవసరం లేని భయాన్ని సిటిజన్స్ మదిలో పుట్టిస్తున్నారు. దిస్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. ఇంకా మూడో పాయింట్ గురించి మాట్లాడుకుంటే యాజ్ ఎ ఇండియన్ గా ట్రాజిక్ జరిగిన అహ్మదాబాద్ లో చూసుకుంటే కోల్డ్ ప్లే కి సంబంధించిన లార్జ్ కాన్సర్ట్ జరిగింది. ఒలింపిక్స్ కోసం బిడ్డింగ్ చేస్తున్నారు సో దట్ ఇండియాకి సంబంధించి గ్లోబల్ ఇమేజ్ చాలా బాగుంటుంది. అలాగే మీకు కూడా తెలిసే ఉంటుంది ఇప్పుడు ఇండియా ఇమేజ్ అనేది పూర్తిగా మారిపోయింది. మనం రీసెంట్ గా G20ని హోస్ట్ చేసాం. మనది 4th లార్జెస్ట్ ఎకానమీ అయింది. ఈ విధంగా ఇండియా అనేది ముందుకు సాగుతుంది. కొత్త విషయం ఏమీ కాదు. ఎవడైనా ఎదుగుతుంటే కిందకి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే విధంగా ప్రపంచంలో చాలా శక్తులు ఉన్నాయి. ఇండియా డౌన్ ఫాల్ అయితే చూద్దామని, ఇండియా కింద పడిపోతే చూద్దామని ఇలాంటి కోరికలు ఎన్నో ఉన్నాయి వాళ్ళకి. బట్ ఇండియాలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం వల్ల వాళ్ళు ప్రపంచానికి ఈ విషయాలు ఎలా తెలియజేస్తారంటే ఇండియా సేఫెస్ట్ కంట్రీనేనా, ఇండియాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా, ఇండియా లో లెవెల్ దేశం కదా అందుకోసమే ఏరోప్లేన్ క్రాష్లు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ప్రపంచానికి తెలియజేస్తూ ఆ విధంగా ఈ శక్తుల వల్ల మిగతా ప్రపంచ దేశాల ఆ విషయాలను తెలుసుకొని మన మీద అబాండాలు వేయడం మొదలు పెడతారు. అందువల్ల మనకు అంటే ఇండియాకి మన మీద మనకే డౌట్ వస్తుంది. మనం ఏదైనా డెవలప్ అయ్యే విధంగా అడుగులు వేస్తున్నా కూడా ఫస్ట్ స్టెప్ లోనే మన మీద మనకు అనుమానం వచ్చి అక్కడే ఆగిపోతాం. సో ఆ విధంగా దేశ ప్రగతి ఆగిపోతుంది, ఒక ఫుల్ స్టాప్ పడిపోతుంది. యాక్చువల్ గా కొన్ని ప్రపంచ శక్తులకు కూడా అదే కావాలి. బట్ ఇక్కడ నేను చెప్పేది ఒక్కటే, మీడియా ప్రాపగండా గానీ లేకపోతే ఇంకేదైనా గానీ సో వాటి వల్లలో మనం పడకుండా మనకు మనం రియలైజ్ అయ్యి వీ హ్యావ్ టు స్టెప్ ఫార్వర్డ్. మనం అనుకుంటాం చాలా దేశాలు మనకు ఫ్రెండ్స్ అని, బట్ నిజానికి కాదు. వాళ్ళకి ఎప్పుడైతే టైం వస్తుందో ఒక ఊసరి వెళ్లి రంగు మార్చినట్టుగా మార్చేస్తారు. అంత డేంజర్ గా ఉన్నారు మన చుట్టుపక్కలంతా కూడా. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు వోకప్. ఎవరిని నమ్మకూడదు, అట్ ది సేమ్ టైం ఎవరిని తక్కువ అంచనా కూడా వేయకూడదు. ఎవడి దేశానికి సంబంధించిన హిపోక్రసీ వాడుకుంది కాబట్టి మనం కూడా అలాగే బిహేవ్ చేయాలి. అదే ధర్మం కూడా. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా. ఖాళిస్తాన్ వాళ్ళ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. వాళ్ళు ఈ ఎయిర్ ఇండియా ప్లేన్ మీద అటాక్ చేశారు. అందువల్ల చాలా మంది చనిపోవడం జరిగింది. అయితే కెనడా గవర్నమెంట్ ఎవరైతే చనిపోయారో ముఖ్యంగా బ్రౌన్ పీపుల్ అంటే మనం వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎవరైతే తెల్లోళ్ళు ఉన్నారు అంటే వారి దేశస్తులు ఉన్నారు వారి గురించి ఆలోచిస్తుంది. అంటే వారి దృష్టిలో తెల్లోడి ప్రాణం ముందు మన ప్రాణం అసలు లెక్కే కాదు. బట్ నామకే వాస్తే ఇన్వెస్టిగేషన్ లో హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. బట్ ఎంతవరకు మద్దతు ఇస్తున్నారు అది చెప్పాలి. అది కదా రియాలిటీ. బట్ ఎంతవరకు మద్దతు ఇస్తారు, హెల్ప్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ లో అది మునుముందు తెలియాలి. బట్ వాట్ ఎవర్ ఈ 3 పాయింట్స్ సంబంధించి మీరు అనుకుంటున్న విషయాన్ని కామెంట్ చేయండి. సో ఎండ్ ఆఫ్ ది వీడియో, అహ్మదాబాద్ లో జరిగిన ట్రాజెడీ ఏ దేశంలో కూడా జరగకూడదని మనం గట్టిగా కోరుకుందాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్.